ముఖ్య నేతను అనుక్షణం పదవిగండం వెంటాడుతున్నదా? ఆయనను పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే 3 సార్లు అధిష్టానం నిర్ణయించగా అనివార్య కారణాలతో నిలిచిపోయిందా? అందుకే ముఖ్య నేత ప్రతి సిఫారసును పక్కన పెట్టడంతో పాటు ప్రత్యేక దూతతో నిఘా పెట్టారా? ఈ విషయం తెలిసి ముఖ్య నేత నిర్భేదంలో కూరుకుపోయారా? ఎన్నాళ్ళు ఉంటారో తెలియదనే భావనతో తనకు నచ్చినట్టే వ్యవహరిస్తున్నారా? ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్లో గాంధీ భవన్లో తీవ్రంగా జరుగుతున్న చర్చ ఇది. ఢిల్లీ హైదరాబాద్ మధ్య 10 రోజులకు ఒకసారి తిరిగినా 50 సార్లకు పైగా పెద్దాఫీస్ చుట్టూ చక్కర్లు కొట్టినా ముఖ్య నేతకు అధిష్టాన పెద్దలకు మధ్య అంతరం అంతకంతకు పెరిగిపోయిందట. దీంతో ఎప్పటికైనా ఈ పార్టీ మనది కాదని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు కాబట్టి అధిష్టానం ఆదేశాలను సూచనల్ని పక్కనబెట్టి పాలనలో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చర్చ జరుగుతున్నది. మంత్రుల స్వేచ్ఛను కుదించి 16 కీలక శాఖలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని, అక్కడ తనకు నచ్చిన వారికే పోస్టింగ్లిస్తూ పట్టుబిగిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో తాను కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచానని అగ్రనేత అనుమానిస్తున్నట్టు ముఖ్యనేత తన సన్నిహితుల వద్ద వాపోయారట. జాతీయ కాంగ్రెస్ కు సంబంధించిన రహస్యాల్ని వైరుపక్షం నేతలకు చేరవేశాడని అగ్రనేత భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ముఖ్యనేతే కారణమని ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారట. చీటికి మాటికి ఢిల్లీకి వెళ్లడం, కేంద్ర మంత్రుల్ని కలవడం, మోదీ అపాయింట్మెంట్ కోరడం, మోదీని బడేబాయిగా సంబోధించడం, తాను మోదీ స్కూల్ అంటూ ప్రశంసలతో ముంచెత్తడం వంటివి పరోక్షంగా బీజేపీకి సాయపడ్డాయని భావిస్తున్నారట. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా అభ్యర్థుల్ని ఎంపిక చేశారన్న ఆరోపణల్ని, ఏపీలో బీజేపీ కూటమి పుంజుకోవడానికి సాయం చేశారన్న వార్తల ఆధారంగా ముఖ్యనేత వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపోయామని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం 10 నుండి 12 ఎంపీ సీట్లు వచ్చేవని, ఆ మేరకు బీజేపీకి తగ్గేవని లెక్కలు వేస్తున్నారు. ఇదే జరిగితే జాతీయ స్థాయిలో యూపీఏ కూటమి బలం పెరిగేదని, నితీష్ కుమార్ వంటి వారు మద్దతు పలికేవారని, ఏపీకి చెందిన పార్టీలు కూడా యూపీలో చేరేవని, తద్వారా రాహుల్ గాంధీ ప్రధాని పదవికి దగ్గరగా వచ్చేవాడని విశ్లేషిస్తున్నట్టు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై అంటిముట్టనట్టు వ్యవహరించడం తదితర అంశాలు కూడా ముఖ్యనేత ఇమేజ్ను ఢిల్లీలో తీవ్రంగా దెబ్బకొట్టినట్టు అక్కడి నేతలు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద జరిగిన రివ్యూ అనంతరం ముఖ్యనేతను పూర్తిగా పక్కన పెట్టాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించినట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అందుకే అప్పటిదాకా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరించిన దీపాదాస్ మున్షీని పక్కకు తప్పించారని, అగ్రనేతకు అత్యంత నమ్మకస్తురాలైన మీనాక్షి నటరాజన్ను ఢిల్లీ దూతగా హైదరాబాద్కు పంపినట్టు పేర్కొంటున్నారు. అప్పటి నుంచి అన్ని రకాల ప్రభుత్వ నామినేటెడ్ పార్టీ పదవులను మీనాక్షి సిఫారసు మేరకే భర్తీ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ కూడా మీనాక్షి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే జరిగిందని సమాచారం. ముఖ్యనేత ఇచ్చిన జాబితాను పూర్తిగా పక్కన పడేశారని, చివరికి ఆయన పట్టుబట్టిన అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి కూడా మంత్రి పదవి రాకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. ఆ తర్వాత కూడా కొత్త మంత్రులకు ఏ శాఖలు ఇవ్వాలనే విషయంపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి ముఖ్యనేతకు పిలుపు వచ్చిందని, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు స్వయంగా అగ్రనేతను కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మీనాక్షి ఎప్పటికప్పుడు కీలక మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో రివ్యూలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా టీపీసీసీని, తెలంగాణ ప్రభుత్వాన్ని పూర్తిగా ఢిల్లీ పెద్దలు తమ చేతుల్లోకి తీసుకున్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది.